కళని మిశ్రేశ్వరం. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, రాబోయేటువంటి రోజుల్లో మతం మారితే, క్రిస్టియన్స్గా మారితే ఎస్సీలకి రిజర్వేషన్ ఉండవు, ఎస్సీ హోదా రద్దవుతుంది అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. పాస్టర్ ఆనంద్ అనేటువంటి అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు 2022లో ఆ బాపట్లో ఉండేటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం మీద. ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ వేశారు కోర్టులో, హైకోర్టులో. ఏం పిటిషన్ వేశారు? ఇతను పాస్టరు, సో కాబట్టి ఇతను ఎస్సీ కాదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే వర్తించదు అని. పైగా ఆయన కేసు పెట్టిన ఏం పెట్టారు, నేను చర్చి నుంచి వస్తూ ఉంటే నన్ను దూషించారు, ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీలుగా ప్రస్తావిస్తూ నన్ను దూషించారని కేసు పెట్టారు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు న్యాయ పోరాటం చేశారు. హైకోర్టు ఇతను ఎస్సీ కాదు, మతం మారాడు కాబట్టి ఇతనికి ఎస్సీ హోదా అనేది రద్దవుతుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చెల్లదు అని చెప్పి తీర్పిచ్చింది హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. దీని మీద యాక్షన్ తీసుకోండి, అతనికి ఉండేటువంటి ఎస్సీ హోదాను రద్దు చేయండి, రిజర్వేషన్ దక్కకుండా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రాసెస్ ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వేశారు కమిటీ. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 2-3 సార్లు ఈ పాస్టర్ ఆనంద్ని హియరింగ్కి పిలిచి కలెక్టరు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, అలాగే ప్రత్యేకమైనటువంటి జాయింట్ కలెక్టర్తో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నిజమే ఇతను మతం మారాడు, ఇతను పాస్టర్గా వ్యవహరిస్తున్నాడు, కాబట్టి ఇతనికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, ఎస్సీగా ఇతను గుర్తించడానికి లేదు అని చెప్పి నిర్ధారించాడు కలెక్టర్. దీంతో ఈ తీర్పు అనేది ఒక బెంచ్ మార్క్ రాబోయేటువంటి రోజుల్లో. మతం మారితే ఎస్సీ హోదా, ఎస్సీ అనేటువంటి రిజర్వేషన్ వర్తింప చేయడానికి లేదు, ఎస్సీ హోదా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఎస్సీలు మతం మారితే, క్రిస్టియన్ మతం కింద మారితే ఖచ్చితంగా రిజర్వేషన్ని కోల్పోవాల్సి వస్తుంది. దానికి రాబోయే రోజుల్లో ఈ పాస్టర్ ఆనంద్ కేసుని ఉదాహరణగా చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్, మతం మారితే మీ రిజర్వేషన్ పోతుంది.